ఏపీ మంత్రి కందుల దుర్గేష్ గారు ఒక ట్వీట్ చేశాడు. ఆయన మూగజీవాలకి పవన్ కళ్యాణ్ గారు దాహం తీర్చేశాడంట, మూల్యమైన మార్గదర్శి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలతో పెద్ద స్టోరీ రాసేశాడు. ఆయన ఏం రాశాడంటే, మూగజీవాల దాహానికి మానవత్వమే మూలమైన మార్గదర్శి. వేసవి మంటల మధ్య మూగజీవాల దాహం తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనసుని కదిలించిన ప్రేరణతో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి నీటి తొట్టెలు ఇప్పుడు గ్రామాల్లో పశువుల ప్రాణాలకు ప్రాణంగా మారాయి. ఈ మంచి సంకల్పానికి ఫలితంగా పశువులు తీపి నీటిని తాగుతూ తమ దాహాన్ని తీర్చుకుంటున్న ఈ దృశ్యం మనసుని హత్తుకునే దయా దృశ్యంగా మారింది. ప్రేమతో కూడిన పాలకుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ రుణపు ప్రయత్నం ప్రతి జీవికి బతకడం అంటే హక్కును గుర్తు చేస్తున్న గొప్ప ఉదాహరణ. మనసున్న నాయకుడికి వందనం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కందుల దుర్గేష్ జనసేన పార్టీ ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వంలో మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి భజన బాగా చేశారు. అయ్యా దుర్గేష్ గారు, ఒకవైపున పర్యాటక ప్రాజెక్టులన్నీ కూడా పడకేశాయి. మీరు పర్యాటక శాఖ మంత్రి కదా, పర్యాటక శాఖ మంత్రి వర్యులు ఒకవైపు పర్యాటక ప్రాజెక్టులన్నీ కూడా పడకేసినాయి. ఒకసారి దాని కథ ఏందో చూడు స్వామి. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వాటిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో వేసి తన కవి హృదయానికి పనిచెప్పి అపసోపాలు పడుతున్నాడు మన పర్యాటక శాఖ మంత్రి, జనసేన పార్టీ ఎమ్మెల్యే ఈ కందుల దుర్గేష్ గారు. భజన చేయడానికి మంత్రి పదవి దేనికో అయ్యా, అవసరమా అయ్యా? సినిమా వాళ్ళ ఫంక్షన్కి వెళ్తావు, సినిమా వాళ్ళు ఎక్కడైనా ఆడియో ఫంక్షన్ పెడితే అక్కడికి వెళ్తావు, అక్కడన్నీ కూడా ఏర్పాట్లు నువ్వు చూసుకుంటావు. ఒకవైపు ఏమో అవి చేసుకుంటావు, రెండో వైపు ఏమో భజన చేసుకుంటూ ఉంటావు. ఎవరో చేసినటువంటి ప్రాజెక్టులని మీ ఖాతాలో వేసుకొని, ఎవరో చేసిన పనుల్ని మీ ఖాతాలో వేసుకొని ఈ విధంగా డప్పులు కొట్టుకుంటూ పోతే ఎవరికి లాభం? రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి కందుల దుర్గేష్ గారు, చాలా ఉన్నాయి, చాలా 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 ఉన్నాయి. వాటి గురించి ఆలోచించండి. సూపర్ 6 అమలు చేయడం ఎలానో వాటి గురించి ఆలోచన చేయండి. మళ్ళీ కావాలంటే మిగతా వాటి గురించి మళ్ళీ ఆలోచన